హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఇవాళ నెల్లూరు స్పెషల్ అయిన ఒక కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఏం కర్రీ అంటారా? రొయ్యి పొట్టు వంకాయ మామిడికాయ కర్రీ అండి. మాకు ఇది ఫంక్షన్లో కూడా వేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ అయితే నేను కళాయి పెట్టేశాను, ఆయిల్ వేసాను, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు ఎందుకంటే ఇది మామిడికాయ వేస్తాం కదండి, అందుకని కొంచెం మెంతులు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. మామిడికాయ వేసే కర్రీకి, పులుసు కర్రీలకి మెంతులు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆవాలన్నీ చిట్టుపట్లు ఆడిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసేద్దాం. దాంట్లో కొంచెం సాల్ట్ వేసేస్తే అవి త్వరగా వేగుతాయి. రొయ్యి పొట్టు అంటే ఏంటనుకుంటారా? రొయ్యి పిల్లలు ఉంటాయి కదండి, అవి సముద్రంలో ఒక తెట్టులాగా వచ్చేస్తాయంట. అవి వీళ్ళు వల వేసినప్పుడు అవి చాలా చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయంట. అవి వలకు వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొచ్చి డ్రై చేసి మనకు అమ్ముతారు. అదే రొయ్యి పొట్టు అంటే. ఇప్పుడు టమాటో వేసేసాము. ఆ టమాటో కూడా వేగిన తర్వాత మనము వంకాయలు కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా, వంకాయలు కట్ చేసి నీళ్ళల్లో ఉప్పు వేసి పెట్టుకోవాలండి, లేకపోతే చేదొచ్చేస్తాయి వంకాయలు. ఇలా నేను వంకాయలు కూడా వేసేస్తాను. వంకాయలు వేసిన తర్వాత అవి కొంచెం మగ్గాలి. మగ్గితే బాగుంటాయి. వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే చప్పదనం వచ్చేస్తుంది కర్రీలో. ఫస్ట్ మగ్గనివ్వాలి. ఈ తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా రొయ్యి పొట్టు, అది కూడా వేసేద్దాం. అది కూడా వేసి కొంచెం మగ్గనిచ్చి కొంచెం ఉప్పు, కారం, పసుపు మీరు ఏ మోతాదులో తింటారో అది వేసేసుకోండి. మేమైతే కారం బాగానే తింటామండి. నేను 2 స్పూన్స్ కారం వేసాను దీనికి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి ఈ మామిడి ముక్కలు కూడా వేసేసి కొంచెం అలా దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయిందాక అలా కొంతసేపు వేగనివ్వాలి. ఆ వేగిన తర్వాత మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. ఇది ఈ రొయ్యి పొట్టు అనేది బీచ్ ఒడ్డున ఉండే వాళ్ళకి, బీచ్లో ఉండే వాళ్ళకి బాగా దొరుకుతుందండి. ఇది చాలామందికి తెలియదు. ఇది మనం బీచ్ సైడ్ ఉండే వాళ్ళకి అలా తెలుస్తుంది. ఇది రొయ్యలు పిల్లలండి, రొయ్యి పొట్టు అంటాం దీన్ని. నేనైతే మామిడికాయ ముట్టి కూడా వేసేస్తానండి. చూడాల ముక్కలు వేసేసాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి, బాగా మగ్గింది కదా, కొంచెం వాటర్ వేసి అలా మూత పెట్టేసామంటే ఒక 10 నిమిషాలకి కూర రెడీ అయిపోతుంది. ఈ రొయ్యి పొట్టుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఒక చిరంజీవి సినిమాలో సాంగ్ కూడా ఉంది, చూసారా లేదో మీరు? చాలా చాలా బాగుంటుంది రొయ్యి పొట్టు కర్రీ. అది ఒక రొయ్యి పొట్టు చారు అని కూడా ఒక సాంగ్ ఉంది. అది కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి, బాగా వంకాయ మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. ఒక అర గ్లాస్ వాటర్ వేసేసి కర్రీ బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. అసలు నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇది అసలు ఎక్సలెంట్ కర్రీ అండి. దీని ముందు అసలు చికెన్, మటన్ ఏం పనికిరావు. అంత అద్భుతంగా ఉంటుంది అసలు కర్రీ. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలు. డ్రై ఫిష్ అవంతా తినే వాళ్ళకి ఇది బాగా అలవాటు ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అసలు ఈ స్మెల్లే, అసలు ఆ కలర్ చూడండి కర్రీ ఎలా వచ్చిందో, అద్భుతంగా ఉంది కదా. అసలు ఆ స్మెల్కే అసలు ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి వేసేస్తుంది అనమాట. అంత బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా, చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుంది కర్రీ. రైస్లోకి, వేడివేడి రైస్లోకి, రాగి సంగటిలోకి అద్భుతంగా ఉంటుంది. అందరూ తప్పక ట్రై చేసి, దొరుకుతుందండి చాలా చోట్ల, ట్రై చేస్తే తెచ్చి అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. చూడండి కర్రీ చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలు. మాకు అన్నం రెడీ అయిపోయింది, వేడివేడిగా తినేస్తాము. చూడండి కర్రీ చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. రొయ్యి పొట్టు వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.